హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గ్రాండ్ హెవీ లుక్ ఇచ్చే ఎల్బో హ్యాండ్స్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా మీరే మీ బ్లౌజ్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో చెప్పానండి. ఇక్కడ వచ్చేసి నేను వంకీ మోడల్ అనేది తీసుకున్నాను. సో ఈ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద ఒక్క కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ చేసినట్టుగా ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇక్కడ వంకీ మోడల్ వచ్చే విధంగా తీసుకున్నానండి. నెక్స్ట్ అలాగే మనకి జరీ థ్రెడ్ ఉంటుంది కదా, జరీ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ 2 లైన్స్ నేను చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. నార్మల్ నీడిల్తోనే చైన్ స్టిచ్ వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. 4 స్ట్రాండ్స్ తీసుకొని నేను మన దగ్గర పెద్ద నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్లో మనము ఆ స్ట్రాండ్స్ అనేవి సిల్క్ థ్రెడ్ ఎక్కించుకొని ఇక్కడ కూడా నేను మళ్ళీ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ 1 స్టిచ్ వేసుకున్నానండి, అంటే ఒక్క లైనే వేసుకున్నాను. మీరు కావాలంటే 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలాగ మనం చైన్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను షుగర్ బీట్స్ అనేవి తీసుకున్నానండి. షుగర్ బీట్స్ ఇక్కడికి వచ్చేసి నేను 10 షుగర్ బీట్స్ అనేవి థ్రెడ్లోకి ఎక్కించుకొని నెక్స్ట్ ఇప్పుడు గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా గమ్ అప్లై చేసుకొని మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఇవి మనకి ఎక్కువ రోజులైతే ఉంటుంది. మనం గమ్ అప్లై చేసుకొని షుగర్ బీట్స్ అనేవి మనం అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఈ గమ్కి అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిపైన మళ్ళీ 2 బీట్స్ గ్యాప్లో మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో ఇలాగ మీరు 10 బీట్స్ కాకుండా మొత్తం థ్రెడ్లోకి షుగర్ బీట్స్ ఎక్కించుకొని గమ్ అప్లై చేసుకొని అది పూర్తిగా డ్రై అయిన తర్వాత కూడా స్టిచ్చెస్ అనేది వేసుకోవచ్చండి. సో అలా వేసుకుంటే మనకి ఏంటి అంటే కొంచెం షుగర్ బీట్స్ అనేవి అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనకి లైన్ అనేది చాలా తిన్నంగా రావాలి అనుకుంటే, స్ట్రైట్గా రావాలి అనుకుంటే మనం ఇలా 10 బీట్స్ తీసుకొని గమ్ అప్లై చేసుకొని మనము వాటిపై 2 బీట్స్ గ్యాప్ తీసుకొని మనం స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది. సో మనం ఇలాగా షుగర్ బీట్స్ అనేది పూర్తిగా మనం వంకీ తీసుకున్నాం కదా డిజైను, సో సేమ్ ఆ లైన్ చుట్టూ కూడా అలానే మనమైతే షుగర్ బీట్స్ అయితే ఒక లైన్ కంప్లీట్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, నేను ఇలా మొత్తం కూడా షుగర్ బీట్స్ అనేవి లైన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను గమ్ అప్లై చేసుకొని. మీరు ఇక్కడ షుగర్ బీట్సే కాకుండా మనకి బాల్స్ చైన్ అనేది ఉంటుందండి. చిన్న సైజులోనే ఉంటుంది. నెక్స్ట్ అలాగే బాల్ చైన్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్ అనేవి కూడా ఉంటాయి. మీరు పెద్ద సైజు తీసుకొని ఈ షుగర్ బీట్స్కి బదులుగా బాల్ చైన్ కూడా పెట్టుకోవచ్చండి. మనకి హెవీ లుక్ రావాలి అనుకుంటే ఇక్కడ షుగర్ బీట్స్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో మీరు ఫైనల్ లుక్ అనేది చూసిన తర్వాత మీరే చెప్తారండి ఎలా ఉంది అనేది. సో సేమ్ ఇలానే మనం వంకి తీసుకున్న మొత్తం కూడా షుగర్ బీట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ 3mm సైజ్ బీట్స్ అనేవి తీసుకున్నాను, గోల్డెన్ బీట్స్. సో ఇవి కూడా 10 బీట్స్ అనేవి నేను ఎక్కించుకొని గమ్ అప్లై చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నానండి. 2 బీట్స్ గ్యాప్ తీసుకొని మనము స్టిచెస్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. అదే మీరు మొత్తం కూడా థ్రెడ్లోకి బీట్స్ ఎక్కించేసుకొని గమ్ అప్లై చేసుకొని అది డ్రై అయిన తర్వాత స్టిచెస్ వేసుకుంటే కొంచెం లైన్ అనేది అటు ఇటుగా అయిపోతుంది. సో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి అది స్టిఫ్గా కూడా ఉంటుందండి, ఎక్కువ రోజులు ఊడిపోకుండా కూడా ఉంటుంది. సో ఇలా చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలానే స్టిచెస్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు మనకి బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంటుంది. సో సేమ్ ఇలానే మనము సెకండ్ లైన్ కూడా 10 బీట్స్ వేసుకుంటూ గమ్ అప్లై చేసుకొని స్టిచెస్ అనేవి 2 బీట్స్కి గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలి. సో సెకండ్ లైన్ మనము 3mm సైజ్ బీట్స్తో కుట్టేసుకున్నాక మళ్ళీ థర్డ్ లైన్ అనేది షుగర్ బీట్స్తో మళ్ళీ ఇక్కడ స్టిచెస్ అనేది వేసుకోవాలి. సేమ్ అంతే అండి, నేను మళ్ళీ 10 బీట్స్ అనేవి తీసుకున్నాను. షుగర్ బీట్స్ తీసుకొని గమ్ అప్లై చేసుకొని 2 బీట్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచెస్ అనేది వేసుకున్నానండి. సో థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 4th లైన్ వచ్చేసి పెరల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ పెరల్ చైన్కి బదులుగా మీరు స్టోన్ చైన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. సో నాకు పెరల్ అయితే కొంచెం లుక్గా అనిపించింది. నేను తీసుకున్నాను రెడ్ కలర్ బ్లౌజ్ కదా, సో అందుకని చెప్పేసి పెరల్ చైన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ పెరల్స్ అయితే తీసుకున్నానండి.
ఇవి వచ్చేసి 2 mm సైజ్ బీడ్స్. ఈ 2 mm సైజ్ బీడ్స్ వైట్ కలర్ తీసుకొని 10 బీడ్స్ తీసుకొని గమ్ అప్లై చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అంతే అండి, 2 బీడ్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ 2 బీడ్స్ గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ఆ 2 బీడ్స్ అనేవి ఉంటాయి కదండి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఆ 2 బీడ్స్లోంచి మనం నీడిల్ అనేది తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలండి. అలా ఎక్కించుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది క్లియర్గా వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనము 2 బీడ్స్ స్టిచ్ చేసేసుకున్నాక మనం 10 బీడ్స్ తీసుకున్నాం కదండి, అక్కడ 2 బీడ్స్ అనేవి గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ఫస్ట్ బీడ్స్ 2 బీడ్స్ దగ్గర కానీ 3 బీడ్స్ దగ్గర కానీ మనము నీడిల్ అనేది తీసుకొని ఆ 3 బీడ్స్లోంచి నీడిల్ అనేది తీసుకోవాలండి. సో అలా తీసుకుంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. సో 2 mm బీడ్స్ అనేవి మనము వైట్ కలర్ బీడ్స్ స్టిచ్ చేసేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నేను పెరల్ చైన్ అనేది యూజ్ చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ లైన్ వచ్చేసి షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఇక్కడ షుగర్ బీడ్స్కి బదులుగా పాల్ చైన్ యూజ్ చేసుకోండి. అంటే ఫస్ట్ కుట్టే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరు బాల్ చైన్ అనేది తీసుకొని కుట్టండి. మీరు ఫస్టే షుగర్ బీడ్స్ని తీసుకొని కుడితే మీకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది, చాలా హెవీగా ఉంది మనకి, అంటే కుట్టడానికి ఇంట్రెస్ట్ అనేది పోతుందండి. సో మీరు ఫస్ట్ కుట్టుకునే వాళ్ళు ఏంటి అంటే బాల్ చైన్ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా షుగర్ బీడ్స్ స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 mm సైజ్ బీడ్స్ని తీసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. సో సేమ్ ఇలానే మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. 3 mm సైజ్ బీడ్స్ని తీసుకొని 3 mm సైజ్ బీడ్స్ అనేవి కుట్టడం అయిపోయాక ఇప్పుడు మళ్ళీ షుగర్ బీడ్స్ లాస్ట్ లైన్ అండి. షుగర్ బీడ్స్ని తీసుకొని మొత్తం కూడా మనము ఇక్కడ స్టిచ్ అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, నేను ఇక్కడ షుగర్ బీడ్స్ అయితే కుట్టడం చూపించలేదండి. సో షుగర్ బీడ్స్ని మనము కుట్టడం అయిపోయాక లుక్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు ఇలానే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. నాకు ఇంకా హెవీగా కనిపించడం కోసం నేను ఇక్కడ మనం వంకీలో 2 mm సైజు వైట్ కలర్ బీడ్ అనేది యూజ్ చేసాం కదండి, దాన్ని అయితే నేను ఇక్కడ అంటించుకుంటున్నాను. మీరు ఇక్కడ స్లీవ్లో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఇక్కడ గమ్ అనేది అప్లై చేసుకోవాలండి. గమ్ అప్లై చేసుకోకుండా కూడా మీరు బీడ్ అనేది కుట్టుకోవచ్చు. సో అలా కుట్టుకుంటే ఏంటి అంటే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. సో అలా కాకుండా ముందుగానే మీరు బీడ్ అనేది అంటించుకొని మనము కుట్టుకున్నట్టయితే మనకి అక్కడక్కడ గ్యాప్ అనేది రాకుండా కొంచెం క్లియర్గా ఉంటుందండి ఈ డిజైన్ అనేది. సో చూసారు కదా మనకి డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు వచ్చేసి మనకి బీడ్కి మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలా బీడ్కి స్టిచ్ వేసుకున్నాక దీనికి మళ్ళీ నేను షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ బీడ్ చుట్టూ కూడా 11 షుగర్ బీడ్స్ అయితే పడతాయండి. సో ఈ 11 షుగర్ బీడ్స్ని తీసుకొని నేను గమ్ అప్లై చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ కూడా అంతే అండి, 2 బీడ్స్ గ్యాప్ ఇచ్చుకొని మనం స్టిచెస్ అయితే వేసుకోవాలి. మీరు వంకీలో కనుక బాల్ చైన్ అనేది యూజ్ చేస్తే మీరు ఇక్కడ ఈ బీడ్ చుట్టూ కూడా బాల్ చైన్ యూజ్ చేసుకొని మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో బిగినర్స్కి అయితే అలా చేసుకుంటే చాలా సింపుల్ అనిపిస్తుందండి ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకి. సో హెవీ లుక్ కావాలి మాకు, ఆల్రెడీ టచ్ ఉంది అనుకునే వాళ్ళకి ఇలా చేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ మనమైతే కంప్లీట్ చేసేసుకోవాలి వర్క్ అనేది. సో నేను మొత్తం కూడా ఈ బీడ్స్ అన్ని స్టిచ్ చేసేసాక మీకు వర్క్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో మనం బీడ్స్ అన్ని కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాక షుగర్ బీడ్స్ అనేవి మనకి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. బ్రైడల్ హెవీ వర్క్ అనేది మీరు నార్మల్ నీడిల్తోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎక్కడ డౌట్ ఉంది అనేది నేను క్లారిఫై చేస్తానండి. సో చూసారు కదా వర్క్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ మీకు అడుగుతున్నాను, ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ డిజైన్ అనేది మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే. బాయ్ బాయ్ గైస్.